మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు గారు వేస్తున్నటువంటి కేసులు జగన్మోహన్ రెడ్డి మీద గత ప్రభుత్వంలో ఆయన హింసించారని, దూషించారని, కొట్టారని, చంపబోయారని నానా రకాల కేసులు. అసలు ఈ కేసులతోనూ వీటిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి కేసుల మీద సత్వరంగా వాటిని ముందుకు తీసుకెళ్ళండి, వాటిలో అవుట్కమ్ ఇవ్వండి అనే దానికి సంబంధించి పోతే నీకేం సంబంధం, ఈ కేసులకి నీకేం సంబంధం అని చెప్పి రఘురామరాజు గారికి గట్టిగా ముట్టుకెళ్ళి వేసినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టులో. ఎట్లా చూడాలి సార్ అసలు ఏం సార్? మొన్న వార్నింగ్ ఇచ్చారు, ఇవాళ మొత్తం ఆ కేసులన్నీ గంప కొత్తగా ఒక చుట్టి ఇసిరి అవతలు కొట్టారు. నీకేటి సంబంధం అని, ఎందుకు నీకు ఈ లక్ష్మీపతి ఎవరాలని సార్. ఒక్కటి గుర్తుంచుకోండి, పొలిటికల్ ఎరాలో వెంజెన్సీస్ ఆర్ వెరీ క్లియర్. ఆ వెంజెంట పాలిటిక్స్ చేసుకోమనండి, ఎవరు కాదనరు. కానీ ఏకంగా వ్యవస్థలనే శాసించే స్థాయికి వెళ్ళిపోతున్నాం అనుకుంటే అది భ్రమలో. ఎందుకంటే గౌరవ ఈడీ, గౌరవ సిబిఐ, గౌరవ సుప్రీంకోర్టు ఇలాంటివన్నీ దే వర్క్ ఆన్ దేర్ టెరిటరీస్. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ డిస్క్రిప్షన్స్ ముందు వీళ్ళందరూ నథింగ్. నాకు ఎవరి మీద కోపం ఉందా, సిబిఐ కేసు అర్జెంట్గా వేసి ఉరిశిక్ష చేసి కుదరరు. అండ్ మోర్ ఇవాళ మీకు రఘురామకృష్ణరాజు గారితో పాటు ఈ తపేల ఛానళ్ళకి కూడా ఒక డిఫర్మేషన్ కేసు ఎట్లా పడాలంటే పడితే కూడా నాకు తెలిసి సార్ వదలరు. ఎందుకంటే కంటిన్యూస్ బొంబార్డింగ్, కంటిన్యూస్గా ఇంకా యాజ్ ఇఫ్ ఇవాళ రేపే తెల్లారేసరికల్లా అని ఆ చేజింగ్ టైప్లో చేశారు చూడండి. ఇవాళ బెంచ్ అయింది, ఇవాళ దీంతో సాయంత్రం అయిపోతుంది, ఈ కథలు విని 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 ఇసిగి ఆశారిపోయాం అందరం సార్. అలాగే ఆయన నన్ను కొట్టేశారు, నన్ను చంపేశారు, అల్లాడవడ వచ్చి ముసుగేసుకు వచ్చాడట. ఇప్పుడు మళ్ళీ కొత్త దుకాణం మొదలెట్టాడు ఆయన. తెలుగుదేశం వల్లే ఆయన కాపాడేస్తారు. తిరుపతిరావు, తులసిరావు, ఎవరైనా అంతా పైనకి మన చేతగాలందరూ పోలీసులు చేత కదా నాలుగు పేకడం. అలా ఉన్న డెప్యుటేషన్ మీరు పిలిచి అల్లక్కడ నీకు అల్లా మీద కోపం ఉందట కదా, ఒకసారా రెవెన్యూ తీర్చుకుంది కానీ డెప్యుటేషన్ మీరు తీసుకెళ్తారా? తలా తోకాలి అనే పనికిమాల చేత ఆడకు చూడండి. డైలీ సీరియల్ కథలు రాస్తారు. ఎవడైనా ఇంట్లో అంతంత బంగారు వేసుకుని ఆడాలి ఉంటారా సార్? ఒక కుళ్ళు నేటి తప్ప ఇంకోటి వేసుకుని ఉండరు. అలా ఆడితే ఆ సినిమా సీరియల్లో చూడండి, దిగేసుకొని ఆ పట్టు గంభీరమైన బట్టలును, ఆ మొక్క కవలికలు ఊరింట్లో అలా ఉండరు. అలాగే ఈ రఘురామకృష్ణరాజు గారు కూడా దే ఆర్ లివింగ్ ఇన్ ఫాల్స్ ఎలివింగ్. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద కడుపు మంటతో చేసిన ఒక 5 ఏళ్ల విధ్వంసం అండి. దానికి అధికారం కూడా వచ్చింది సార్. అయినా ఇంకా కడుపు మంటలు చాలట్లే. పని వాళ్ళు చేసుకోవచ్చు కదా సార్, ప్రజాస్వామ్యంలో ప్రజలే తీర్పు ఇచ్చారు, నేను కాదు. హ్యాపీగా వాళ్ళు పని చేసుకుని బయటకు వచ్చి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇది మేము చేసిందంటే ఎవరన్నా 7 నెలలు అవుతుంది. ఇప్పటికి ఒక పక్క రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలన్నీ 1,50,000 కోట్లు ఆల్రెడీ 8 నెలల్లో ఎగ్జిక్యూషన్స్ కనబడుతున్నాయి. ఈ మనతో పాటు ఎలక్షన్స్ అయినట్లు ₹1 ఇచ్చిన పాపాను పోలే. ఏం ఇవాళ పేపర్ ఆర్టిక్ బ్యానర్ ఐటమ్స్ చూడండి. ఏం మాడుతున్నాం మనం, ఎక్కడున్నాం, ఏ పని చేద్దామని వచ్చాము ఆ పని తప్ప అర్థమైన పనులు, పనికిమాలిన పనులు ఎందుకవి? దానితో ఈ బుర్ర తక్కువ ఛానళ్ళు మాకు అధికారం ఇచ్చారు, మమ్మల్ని హింసించినట్టో లేదా మేము చేసుకున్నట్టో మాకున్న కోపం అంతా తీర్చుకోవాలి కదా. ఇదేంటి, ఇది ఏమన్నా ఇదే కదండి. మీరు పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడు మీరు స్కూల్కి వెళ్తారు, ఎవడో గిల్లేడో గిచ్చాడో ఏదో ఉంటుంది. మీరు పెద్ద అయిన తర్వాత ఒక ఎస్ఏ అవుతారు. అరే నన్ను చిన్నప్పుడు గిస్తూ ఉన్నాడు, మీ కేసు పెట్టుకుని తీసుకెళ్తారు. ఎవరన్నా ఏమన్నా అర్థం ఉందో దాంట్లో? మేం కాదు కదా, ప్రజలే కదా సమాధానం ఇచ్చారు. ఎస్ సార్. మరి తల తోకాలేని పనికిమాల పనులు ఇవన్నీ. ఆయన స్థాయి చెప్తున్నాను కదా, రఘురామకృష్ణరాజు గారికి అక్కడెక్కడో ఉండవలసిన మనిషి అలా 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 రోజు రోజుకి కిందకి వెళ్ళిపోతున్నాడు ఆయన. అందులో ఇంకా గౌరవపదమైన ప్లేస్లో ఉన్నాడు ఆయన, డిప్యూటీ స్పీకర్. ఉందాతనం అది అసలు కాన్స్టిట్యూషనల్ పోస్టులు అవి. ఓ డెకరం మెయింటైన్ చేయాలి. తమిళ సీతారాంలో సేమ్ అదే దరిద్రం అయితే ఎందుకు ఈ పార్టీలు మార్చుకొని లాస్ట్ టైం స్పీకర్ స్థాయికి తమిళ సీతారాం ప్రవర్తించిన దానికి చికాగా వస్తుంది అందరికీ. ఈయన కూడా అదే దరిద్రం అయితే ఎందుకు మీరు అందరూ నాకు అర్థం కాదు సార్. వాళ్ళు ఆగాలి. ఈవెన్ అయ్యన్ పాత్ర గారు కూడా అన్నెసరీ ఇష్యూస్ నెత్తికేసుకుని ఏం సాధిస్తారు వాళ్ళు? ఆ స్థాయి ఎదిగిన తర్వాత ఆయనకి చిన్న చితక ప్రొఫైల్స్ అవి. సార్, భాష, సమ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ అవన్నీ మార్చుకోవాలండి. మార్చుకోకుండా ఇంకా పాతకాలంలో ఆ రఘురామకృష్ణరాజు గారికి ఏటో మరి సినిమా యాక్టర్ అవుదాం ఏదో కోరికేమో నాకు తెలిసి ఆయనకి ఎప్పుడు. ఆయన పాపం అవ్వకుండా ఏదో ఈ వ్యాపారాలు ఇట్లో ఉండి రోజు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం చాలా ఇబ్బంది పడుతుంటాడు ఆయన. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత రోజు పనికిమాల శాతం ఉండేది కదా, రోజు కూర్చోపెట్టి అన్ని అబద్ధాలు. జగన్ గారి ప్రవచనాల్లో రోజు ఈ స్క్రిప్ట్ రాసి అబద్ధాలు చెప్పేవాళ్ళు, కానీ టార్గెట్లు ఇచ్చి పని చేయించారు. సక్సెస్ అయింది కదా దాన్ని. జనాలు నమ్మారు కదా ఈ అబద్ధాలని, హ్యాపీ అయ్యి ఇంకా కూర్చోండి. ఇప్పుడు వ్యవస్థలు కూడా నమ్మాలంటే ఎక్కడ అవుతుంది?
ప్రజలంటే పిచ్చోళ్ళు కాబట్టి నమ్మారు. నమ్మారు. సుప్రీంకోర్టు ఏమైనా ఇదే? వ్యవస్థలు అలా కాదు కదా. అది కాదని తెలుసుకుంటే చాలు. వాళ్ళకి అలవాటు పడిన ప్రాణం ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. ఎంత గేమ్ ఆడడం ఏమైంది? 5 ఏళ్ళు నేడు చేయగలిగారు, ప్రజలు ఏమైనా చేయగలిగారా? నేను చెప్పిన అబద్ధాలు నిజమయ్యాయి. ఇప్పుడు వ్యవస్థలతో గేమ్ చేస్తున్నారు అంతే. ఏమైంది? వాళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చిందంతే, ఇంకా పంచేంద్రియాలు ముసుగు కూర్చోడమే. ఇంకా సీతాపతి ఎవరు కుదరదు. ఎక్కడి వరకు వెళ్ళాలి అక్కడి వరకు వెళ్ళారు. ఇంక ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి లేదు కదా. సిఐఏ డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్ళడం ఎప్పుడు. సో ఇప్పుడు అమెరికా వేదికగా కూడా ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు సిఐ దగ్గర కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయంటారా? పని పాట లేకపోతే అదే ఉంది. వెనకడికి ఒక సామెతడు కదా, పని పాటలు అన్నట్టు పిల్లలు కొరికాడని. 5 ఏళ్ళు పని నియోజకవర్గంకి వెళ్ళి ఎంపీగా పని చేయాలి. దాని బదులు ఏంటి ఈ పనికి మన చేత చెప్పారు వీళ్ళు, ఈ భౌగోళిశాలలో రోజు రావడం, ప్రవచనాలు చెప్పడం, జనాలను నమ్మించడం. చిన్నప్పుడు చూడు పిల్లలకి అన్నం తినిపించినప్పుడు చందమామ కథలు చెప్తుంది అమ్మ, చందమామ వస్తుందని. అలా జనాలకి అబద్ధాలు చూపించరు. అది అబద్ధం అని విజ్ఞత వచ్చిన తర్వాత తెలుసుకోవాలి. ఎవడన్నా తెలుసుకోకపోతే మనం ఏంటి చేస్తాం? వీళ్ళు ఎలాగో తయారంటే అమ్మ మీద తిరిగి కలిపడే పరిస్థితికి వచ్చారు. ఆ తిరుండు చందప్పుడు చందమామ వస్తుందన్నో అన్నం తింటే రాలేదు కాబట్టి నీకు శిక్ష విధించేదాకా నేను వదలను సుప్రీంకోర్టుకి వెళ్ళినట్టు. ఆ సోనియా గాంధీ కాంగ్రెస్ వాళ్ళు చేసిందే తెంగర పని. ఇప్పటికి తేల్చుకోలేక మూల్చుకోలేక సస్తాను రో పక్కన. ఎవరికి సరదా ఉండదండి. మధు కూడా ఇలాంటి వాళ్ళందరికన్నా తీసిమార్కాను కాదు కదా, వాళ్ళే తీసుకెళ్ళిపోయారు కదా లోపలికి. ఈయన విషయంలో ఎందుకు ఆగుతున్నారు? బికాజ్ ఆ డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి, దానికే తల తోకలేక పీక్కోలేక లాక్కోలేక సస్తున్నారు దాన్ని. అందుకే ప్రొఫెషనల్స్తోనూ విజయసాయి రెడ్డిని ఏదో బయటకు కనబడ్డాడు కదా అని ఏదో మాట్లాడేస్తే ఇలాగే మాట్లాడతారో చూసుకోండి ఒకసారి. ప్రొఫెషనల్స్తో గేమ్లు ఉండకూడదు. దొరికారు కదా అమాయకంగా, ప్రభుత్వం ఉంది కదా అని 16 నెలలు జైలు పెట్టారు. బయటకు వచ్చారు, ఏమైంది? సినిమా కనబడుతుంది ఇప్పుడు. ఓ చిన్న రాజీనామా కాగితం పెడితేనా అక్కడ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటారు అందరూ. చూసుకోండి, ఎవడు రాజీనామా చేసి విజయసాయిరెడ్డి? ఏ పార్టీ రా బాబు? వైఎస్ఆర్సీపీ. వీళ్ళేదో కాలు కొట్టేసుకుంటారు మధ్యలో. అవును, అలా ఉంటుంది మోసు. ఇలా కనగానే జిసిగి ప్రతి పార్టీలోనూ అలాగా వద్దే అని చంద్రబాబు నాయుడు గారి ప్రవచనాలు చేత వద్దు. ఎవరితో ఆడుకోవాలో వాళ్ళతో ఆడుకోండి గేమ్. అభిమన్యుడు లోపలికి వెళ్తే చచ్చిపోతాడు అన్న తర్వాత ఆ కసి చదివిన తర్వాత అభిమన్యు చేయడు ఆయన సార్. అందులో మీకున్న డేట్ మాకు తెలియతేటలకి మీరు ఆయన్ని కుదించేసేద్దాం, సప్రెస్ చేసేద్దాం, లేకపోతే పార్టీ నిర్మూలించేద్దాం, ఇలాంటి కార్యక్రమాల్లో మీరు అనవసరంగా డోంట్ లివ్ ఇన్ ఫాల్స్ ఇల్యూజన్స్. అంతకన్నా ఇంకెళ్ళలేదు. ఓకే.